మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మొబైల్‌లో అయితే అవ్వట్లేదనమాట. అందుకని నేను నెట్ సెంటర్‌కి వచ్చి నెట్ సెంటర్ దగ్గర అయితే నేను ఈ ప్రాసెస్ అయితే చేశాను. సో, ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫామ్‌లో అయితే వెబ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, మనం ఇది క్లిక్ చేసి మన హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే మన హాల్ టికెట్ నెంబర్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. దీని తర్వాత మనకైతే మన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనం నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్తాం. సో, ఇక్కడ మన మొబైల్ నెంబర్‌కి ఆటోమేటిక్‌గా ఓటీపీ అయితే వస్తుందనమాట. సో, ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన కోర్సుకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అట్లాగే కాలేజెస్ వాటి కోడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కనిపించే లెఫ్ట్ సైడ్ కనిపించే ప్లస్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి మనమైతే ఈ కాలేజీని లేదా యూనివర్సిటీని అయితే యాడ్ చేసుకుంటాం. సో, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, కాలేజెస్ అయితే ఉంటాయి. మన కోర్స్ అవైలబిలిటీ ఉన్న యూనివర్సిటీస్ అట్లా కాలేజ్కి సంబంధించి. సో, మనమైతే వాటిని యాడ్ చేసుకుంటాం. ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకుంటాం అనమాట. సో, మీకు కనిపించే మీ కోర్స్ అవైలబుల్గా ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నిటిని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో, మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ మనకి టాప్లో వచ్చేసి పైన ఆప్టెడ్ కౌంట్ అని ఉంటుంది. సో, ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే యూనివర్సిటీస్ అనేవి వస్తాయి. లేదా ఇక్కడ మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే యూనివర్సిటీ కలర్స్ చూసుకోండి ఒకసారి. సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి ఒక కలరు, ప్రైవేట్కి సంబంధించి ఒక కలరు, ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి ఒక కలర్ అయితే ఉంటుందన్నమాట. యూనివర్సిటీస్లో పెట్టుకునే వాళ్ళు మ్యాక్సిమం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ క్లిక్ చేసి మనమైతే డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆల్లో పెట్టుకొని మాత్రం మీరు చూడండి. అప్పుడే మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గవర్నమెంట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మాత్రమే చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఆదికవినన్న యూనివర్సిటీ, అట్లాగే ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇట్లా రిమైనింగ్ యూనివర్సిటీస్ మాత్రమే చూపిస్తాయి ఇక్కడ వచ్చేసి. సో, మీరేంటంటే మీ కోర్సుకు సంబంధించి మీకు ఉన్న యూనివర్సిటీస్ని అయితే ఇట్లా చూసుకోవచ్చు. కానీ ఇట్లా ఎవరు చూసుకోవద్దు. అక్కడ మీరైతే ఆల్లో పెట్టుకొని అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, అదే బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇట్లాగే కన్ఫ్యూజ్ అవుతారు. కొన్ని యూనివర్సిటీస్ చూపించలేదు అనుకొని అట్లా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో, అట్లాగే అవ్వకుండా ఇక్కడైతే మీరు ఆల్లో పెట్టుకున్నట్లయితే మీకు మీ కోర్సుకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే కనిపిస్తాయి. వాటిని మీరు ఇటు సైడ్ యాడ్ చేసుకుంటారు. ప్లస్ చేసి యాడ్ చేసుకుంటారు అనమాట. ఇటువైపు ఉన్న రైట్ సైడ్ కాలం మొత్తం ఖాళీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో అప్పుడైతే మనకి ఇటువైపు అయితే అవి ఫిల్ అవుతాయి అనమాట. ఫిల్ అయ్యి మనకు చూపిస్తాయి. సో, మీరైతే అది గుర్తుపెట్టుకోండి. ఇదైతే టోటల్గా మనకున్న విండో ఇదే అనమాట. సో, ఇక్కడైతే మనం కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఫస్ట్ వచ్చేసి నేనైతే అన్నీ చెక్ చేసుకున్నాను. ఫస్ట్ నా కోడ్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను వాటిని రాసుకున్నాను అనమాట. మీరు కూడా మీ కోర్సుకు సంబంధించి కోడ్స్ అనేవి రాసుకోండి. అట్లాగే యూనివర్సిటీ కోడ్స్ ఇక్కడ కనిపించే యూనివర్సిటీ కోడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకొని ఏది యూనివర్సిటీకి ఏ కోడ్ ఉంటుంది, రెగ్యులర్కి ఏ కోడ్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్కి ఏ కోడ్ ఉంటుంది, సెల్ఫ్ సపోర్ట్కి ఏ కోడ్ ఉంటుందని చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే పర్టికులర్గా ఒక యూనివర్సిటీకి మాత్రమే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ కోర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. సో, మీరు మీకు సంబంధించి కోర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మనకి వెబ్సైట్లో కూడా ఇచ్చారనమాట లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని. సో, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ప్రతి కోర్సుకి సంబంధించి కోడ్స్ కనిపిస్తాయి, యూనివర్సిటీ కోడ్ కూడా. సో, దాన్ని బట్టి మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను లైఫ్ సైన్స్కి సంబంధించి కోర్స్ అయితే ఎంటర్ చేస్తాను. నాది ఇప్పుడు PG064. ఇదైతే వచ్చేసి బయోకెమిస్ట్రీ అనమాట. సో, ఇక్కడ ఈ ఆప్షన్లు చూసుకున్నట్లయితే మనం వాటిని చేంజ్ చేసుకోవచ్చు, అంటే అప్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇదేంటంటే మనకి తర్వాత అయినా కానీ యూజ్ అవుతుంది అప్ డౌన్ చేసుకోవడం. సో, నేను నెక్స్ట్ కోర్స్ వచ్చేసి కోడ్స్ అన్నీ కూడా నేను చూసుకొని అయితే ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చాను అనమాట. సో, మీరు కూడా మీ కోర్సుకు సంబంధించి ఇట్లా ఈ లిస్ట్ మొత్తం చూసుకొని మీరైతే యూనివర్సిటీ కోడ్ ఒకసారి పక్కన రాసుకోండి. ఇట్లాగే కోర్సు కోడ్ అనేది ఒక పక్కన రాసుకోండి. సో, అప్పుడే మీకు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఏ డౌట్ లేకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మనకి ఈ లిస్ట్ అనేది వెబ్సైట్లో ఇచ్చారు. కోర్స్ లిస్ట్ అట్లాగే యూనివర్సిటీ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. కోర్స్కి సంబంధించి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అన్నీ చూపిస్తాను. సో, నేనైతే పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో, నాకు టోటల్గా 12 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ కోర్స్ చూసుకున్నట్లయితే బయోకెమిస్ట్రీ ఉందన్నమాట. కోర్స్ కోడ్ PG064. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాను అనమాట. ఫస్ట్ రెగ్యులర్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి నేను బయోటెక్నాలజీ పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి మైక్రోబయాలజీ పెట్టాను అనమాట సెల్ఫ్ ఫైనాన్స్లోనే. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ జెనెటిక్స్కి సంబంధించి రెగ్యులర్లో పెట్టాను అనమాట PG083 AUCS. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి PG067 అనమాట. ఈ కోర్స్ వచ్చేసి మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నేనైతే తర్వాత కోర్సు రెగ్యులర్లో వచ్చేసి AUCS PG087 పెట్టాను. ఆ కోర్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి PG067 కూడా రెగ్యులర్ పెట్టాను అనమాట. ఇది ఎందుకంటే నాకు అవసరం లేదు, కానీ ఏంటంటే ఈ లాస్ట్ అయిన అడిషనల్ ఆప్షన్స్ అనమాట. సో, నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి ఇంకా ఈ కోర్సులోనే
సెల్ఫ్ ఫైనాన్స్ నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకున్నాను. నాకు టోటల్ 12 సీట్స్ అయితే వచ్చినాయి. సో రిమైనింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ అవి అయితే నేను ఏవి సెలెక్ట్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఓన్లీ ఏయూనే పెట్టుకోవాలనుకున్నాను. పైగా నాకు 12 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో దాంట్లో అయితే వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ 5 ఆప్షన్స్లో నాకు కావాల్సిన 3 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి అయితే నేను అవి ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చేసిన పని ఏంటంటే లాస్ట్లో మీ ప్రిఫరెన్స్లు అనేవి అన్నీ యాడ్ చేసిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ సేవ్ అని ఉందా అదొక్కటే నొక్కండి, ఇంకేం నొక్కకూడదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ ఆప్షన్స్ అన్ని ఇట్లా చెక్ చేసుకొని ఆర్డర్లో ఉన్నాయో లేదో చూసుకొని మీరైతే ఈ ఆర్డర్ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు లాస్ట్లో కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ సేవ్ అనే ఆప్షన్ మీదే క్లిక్ చేయండి. మీరు కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకోండి, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ ఎవరు పెట్టొద్దు ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు. సో ఇట్లా చెక్ చేసుకోండి సెల్ఫ్ సపోర్ట్ ఏమైనా పెట్టారా అని చెప్పని. మీకు పర్లేదు అనుకుంటే పర్లేదు. సో అది చెక్ చేసుకున్న తర్వాతే మీరు అన్నీ లాస్ట్ వరకు చూసుకోండి సెల్ఫ్ సపోర్ట్ ఏమైనా పెట్టారా లేదా అని. ఒకవేళ ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే ఇంకా అది మీ ఇష్టం అనమాట. సెల్ఫ్ సపోర్ట్ కూడా యూనివర్సిటీలోనే కావాలనుకుంటే పెట్టుకోండి. ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం ఎవరు అది పెట్టుకోవద్దు. టోటల్గా మీ కోర్స్కి ఎక్కువ ఆప్షన్లు లేకపోతే కన్ఫ్యూజన్ ఉండదు, ఎక్కువ ఉంటే మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఇవంతా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆర్డర్లో ఏమైనా మిస్టేక్ ఉంటే పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు ఈ సేవ్ మీద నొక్కినట్లయితే మీకు సేవ్ అయిపోతుంది. పక్కన ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది మాత్రం ఎవరో నొక్కొద్దు. సో దాని తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీజ్ మాత్రం ఎవరో చేయదు. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మీకు ఈ 2-3 డేస్లో చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ రాదనమాట. సేవ్ చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ప్రింట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది నాకు సంబంధించినటువంటి ప్రింట్, ఇది నేను సెలెక్ట్ చేసుకున్న కోర్సు అట్లాగే యూనివర్సిటీకి సంబంధించినటువంటివి అనమాట. సో నేను పర్టికులర్గా నాకు కొన్ని ఆర్డర్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ముందు నుంచి, సో నేను వీటిని వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు దాకా చూపించింది జస్ట్ అది కొంచెం హడావిడిలో అయిపోయింది కాబట్టి నాది క్లియర్గా చేయడానికి అయితే కుదరలేదు, మొబైల్లో అవ్వలేదు కాబట్టి. సో మొబైల్లో అయితే మాత్రం నేను వేరే కోర్సుకి సంబంధించింది ఇంకా క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరైతే మీ హాల్ టికెట్ నెంబరు అట్లా హాల్ టికెట్ నెంబర్తో పాటు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరైతే మీ లాగిన్లోకి వచ్చేస్తారు. మీకు లెఫ్ట్ సైడ్ అయితే మీకు కాలేజెస్ ఉంటాయి, అట్లాగే రైట్ సైడ్ అయితే మీరు సెలెక్ట్ చేసినవి ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ముందుగా చూసాము. ఫ్రీజ్ అనేది ఒక్కటి కనుక చేయకుండా ఉంటే చాలు, ఇంకా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. పోతే సెల్ఫ్ సపోర్ట్ అనమాట, ఇది సెకండ్ ప్రాబ్లం. అది కూడా ఎవరు క్లిక్ చేయొద్దు, ఎందుకంటే సెల్ఫ్ సపోర్ట్ అనే దానికి లాస్ట్లో ఎస్ఎస్ ఉంటుంది. సో మీరు అది చూసి మీరైతే మాత్రం అది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయొద్దు. సో నాకు మా వాళ్ళు అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ ఒకటి ఉంది, బాటనీ ఒకటి, ఇవైతే నేను మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే మాత్రం ఈ 2 మిస్టేక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అట్లాగే ఫ్రీజ్, ఈ 2 ఆప్షన్లు కనుక జాగ్రత్తగా మీరు చూసుకుంటే చాలు. మిగతా అంతా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు మీకు కావాల్సిన కోడ్స్ అట్లాగే యూనివర్సిటీ కోడ్స్ అనేవి ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి పద్దాకలు డిస్కస్ చేసిన వేస్టే. అందుకని మీరైతే అవన్నీ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే మనం చెప్పాము ఎట్లా నోట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వండి. సో ప్రాసెస్ అయితే ఇంతే, ఎక్కువ అయితే ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది, ఎవరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. నేను వచ్చేప్పటికి ఈ కోడ్స్ అన్ని ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ చేసుకున్నాను కాబట్టి నోట్ చేసుకున్నాను. సో నాకు ఇది 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు అనమాట. సో మీరు కూడా నోట్ చేసుకున్నట్లయితే మీకు తొందరగానే అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి 21st నుంచి 23rd వరకు అయితే ఇచ్చారు. సో 10 minutes ప్రాసెస్. ఎవ్వరూ కూడా తొందరపడి ఫ్రీజ్ అయితే చేయొద్దు. ఫ్రీజ్ చేయకోకుండా నిదానంగా అయితే ఆలోచించుకొని పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫీ కూడా చెక్ చేసుకున్న తర్వాత పెట్టుకోండి. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఒకటి, అంటే ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆ కోర్స్ చెక్ చేసుకోండి. నార్మల్గా యూనివర్సిటీకి అయితే సిఎస్, కాలేజ్ ఆఫ్ సైన్స్ అయితే సైన్స్కి సంబంధించింది అయితే సిఎస్ ఉంటుంది, ఆర్ట్స్కి సంబంధించింది అయితే సిఏ అని ఉంటుంది అనమాట, కాలేజ్ ఆఫ్ ఏ అని. సో మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోర్సుకి సంబంధించి కోర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీకు మనకు పర్టికులర్గా కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అట్లాగే కాలేజ్కి సంబంధించి లిస్ట్ కూడా ఇచ్చారు, కాలేజ్ కోర్సు అవన్నీ మనం ఇక్కడే చూసుకోవచ్చు. సో మీరేంటంటే ఇక్కడ ఇవన్నీ చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎవ్వరూ కూడా తొందరపడొద్దు, మనకి చాలా టైం ఉంది, జస్ట్ 10 minutes ప్రాసెస్ అయ్యేది. చూసుకొని నిదానంగా పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను.